హైదరాబాద్ కుక్కట్పల్లిలో స్వాన్ లేక్ అపార్ట్మెంట్ లో జరిగిన మహిళ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను పట్టుకునేందుకు 5 బృందాలను ఏర్పాటు చేసి పోలీసులు గాలిస్తున్నారు. నిన్న సాయంత్రం గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ లోని 13వ అంతస్తులో రేణు అగర్వాల్ ను అతి దారుణంగా చంపి పరారయ్యారు. గేటెడ్ కమ్యూనిటీ నుంచి హంతకులు పెద్ద బ్యాగ్ తో బైక్ పై బయటకు వెళ్లినట్టు సీసీ కెమెరాలో రికార్డైంది. హర్ష, రోషన్లు కలిసి రేణు హత్యకు పాల్పడినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్లాన్ ప్రకారమే ఆమెను హత్య చేశారని, ప్రెషర్ కుక్కర్తో తలపై బాది కాళ్లు చేతులు కట్టేసి కూరగాయల కత్తులతో గొంతు కోసి చంపారని పోలీసులు గుర్తించారు. ఇళ్లల్లో పనిచేసేందుకు మనుషులను సరఫరా చేసే ఏజెంట్ నుంచి పోలీసులు సమాచారం సేకరించారు. జార్ఖండ్ నుంచి పనికి వచ్చిన రోషన్, హర్ష కలిసి రేణు అగర్వాల్ ను హత్య చేసినట్టు భావిస్తున్నామని, ఎవరి ద్వారా వచ్చారనే వివరాలు సేకరిస్తున్నామని డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు 5 బృందాలతో గాలింపు చేపట్టామని పోలీసులు తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామంటున్న కుక్కట్పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డితో మా ప్రతినిధి మడికంఠ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ కుక్కట్పల్లిలో స్వాన్ లేక్ అపార్ట్మెంట్లో రేణు అగర్వాల్ అనే మహిళ అత్యంత దారుణంగా హత్యకు గురైంది. హత్య చేసిన వ్యక్తులు వాళ్ళ ఇంట్లో పనిచేసే వంట మనుషులుగా పోలీసులు ప్రస్తుతం నిర్ధారణకు వచ్చారు. రోషన్తో పాటు హర్ష అనే 2 నిందితుల కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు కేసు దర్యాప్తు చేస్తున్న కుక్కట్పల్లి ఏసీపీ కిరణ్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతం దర్యాప్తు ఎంతవరకు వచ్చింది, నిందితులు ఎటుగా వెళ్లారనేది ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, దర్యాప్తుని ఏ విధంగా చేస్తున్నారు? ప్రస్తుతం ప్రాథమికంగా దర్యాప్తులో ఏమైనా కొత్త విషయాలు ఏమైనా వెలుగులోకి వచ్చాయా? అంటే కొత్త విషయాలంటే ఏం లేదండి. నిన్న ఎవరైతే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఆ తర్వాత మనం క్రైమ్ సీన్కి వెళ్ళడం జరిగిందండి. అక్కడ మనకు ఆ సీన్ చూసిన తర్వాత అక్కడ ఉన్న వెరిఫై చేసుకుంటే వాళ్ళ దగ్గర ఇంట్లో ఉన్న పని మనుషులే ఈ విధంగా చేసినట్టు సస్పెక్ట్ చేస్తున్నామండి ప్రైమరీగా. అయితే వాళ్ళిద్దరు కూడా నిన్న చాలా మిస్సింగ్ ఉండండి. వాళ్ళ పేర్లు వచ్చేసి హర్ష అండ్ రోషన్ అని చెప్పి. ఈ రోషన్ అనే పిల్లగాడు కూడా పై ఫ్లోర్లో ఉండే, అంటే 14th ఫ్లోర్లో ఉండే నేబర్స్ ఇంట్లో పనిచేస్తారండి. అది పిల్లగాడు కూడా అతను 11 months నుంచి పనిచేస్తున్నాడు. ఈ హర్ష అనే పిల్లగాడు వీరింట్లో ఎవరైతే రాకేష్ అగర్వాల్ గారు ఇంట్లో ఉంటారో ఆ పిల్లగాడు 11 days బ్యాక్ వచ్చి పనిచేయడం జరిగిందండి. వీరు కూడా యాక్చువల్లీ మనం శంకర్ అని చెప్పి కలకట్టాలో ఒక ఏజెన్సీ ఉంటుందండి, వీళ్ళకి అబ్బాయిని పంపించే ఏజెన్సీ ఉంటుంది. ఆ ఏజెన్సీ ద్వారా ఈ పిల్లగాడిని రిక్రూట్ చేసుకోవడం జరిగిందండి. పిల్లగాడు కూడా వచ్చినప్పటి నుంచి బాగానే ఉన్నారని వాళ్ళు చెప్తున్నారండి. వాళ్ళు ఇంట్లో కూడా పెద్ద ఎత్తున డబ్బు ఏం పెట్టాం సార్, మేము ఇంట్లో కూడా మేము డబ్బు విషయం కూడా మేము మాట్లాడడం. ఇప్పుడు కూడా గోల్డ్ కూడా నామినల్ గోల్డ్ ఉంటుంది సార్ మా ఇంట్లో కూడా. పెద్ద ఎత్తున డబ్బు అయితే మేము పెట్టుకోం సార్. మళ్ళీ వానికి ఏమనిపించిందో ఎట్లా చేసినా మాకేం అర్థమవుతలేదని చెప్తున్నారండి. అయితే ఆ విషయంలో ఈ రోషన్ మళ్ళీ వీరిద్దరు కలిసి ఈ హత్య చేసినట్టు మనకు సమాచారం అండి. నిందితులు హత్య చేసిన అనంతరం ఇంట్లో ఏమైనా డబ్బు ఎంత మొత్తంలో తీసుకెళ్లారు, అలాగే బంగారం కూడా పోయినట్లుగా తెలిసింది. ఎంత మొత్తంలో వాళ్ళు స్వాహా చేసి వెళ్ళిపోయారు? అదే విషయం గురించి ఇంతకుముందు మీరు చెప్పినట్టు నేను వారి ఓనర్తో మాట్లాడడం జరిగిందండి, రాకేష్ అగర్వాల్తో. వారు చెప్పే విషయం ఏంటంటే వాళ్ళు పెద్ద ఎత్తున డబ్బు ఏం పోలేదు సార్, మా ఇంట్లో పెద్ద ఎత్తున డబ్బు కూడా పెట్టుకోము. మాక్సిమం ఉంటే ఒక 50 లక్షల రూపాయలు, అది కూడా మేము హౌస్ హోల్డ్ ఖర్చులు అంటే ఇంటి పనుల గురించి, ఇంటి ఖర్చుల గురించి పెట్టుకునే డబ్బే పోయి ఉంటుంది సార్. గోల్డ్ కూడా మేము 3-4 తులాల కంటే ఎక్కువ ఏం లేదని వారు చెప్పడం జరిగిందండి. సో వాళ్ళు ఏమని అనుకోవచ్చు, ఇంట్లో ఇంకా భారీ ఎత్తున డబ్బు ఉంటుందన్న విషయంతో ఆమెను కట్టేసి ఆమెను కొంచెం టార్చర్ పెట్టి చంపడం జరిగినట్టు తెలుస్తుందండి. సార్, నిందితుల కోసం ఎన్ని బృందాలు ప్రస్తుతం గాలింపు చర్యలు చేపడుతున్నాయి? నిందితులు అసలు ఏ రాష్ట్రానికి, ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు? ఈ 2 నిందితులు కూడా జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళండి. రాంచీ దగ్గర వీళ్ళ విలేజ్. వీళ్ళిద్దరు కూడా ఇంతకుముందే మనం మాట్లాడినట్టు వాళ్ళు ఏజెన్సీ ద్వారా రిక్రూట్ చేసుకొని వీళ్ళ దగ్గర పనికి కుదురుతారండి. వీళ్ళకు మంత్లీ సాలరీ కూడా వాళ్ళ ఏజెన్సీ వాళ్ళు ఇస్తుంటారు, వీళ్ళు వాళ్ళకి డబ్బు ఇస్తుంటారు. వీళ్ళిద్దరు కూడా రాంచీకి సంబంధించిన వ్యక్తులండి. వీళ్ళ వయసు కూడా 21 సంవత్సరాలు ఉన్నదండి. నిందితులు రేణుక భర్త యొక్క స్కూటీని తీసుకుని పారిపోయినట్లుగా తెలుస్తుంది. సో అసలు ఆ స్కూటీ యాక్సెస్ నిందితులకి ఎలా దొరికింది సార్? లేదండి, ఇది రేణుక కాదండి. వీళ్ళ నేబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ రాకేష్ అగర్వాల్కి సంబంధించిన నేబర్స్ సంబంధించిన వారి ఇంట్లో పనిచేసే రోషన్కు యాక్సెస్ ఉంటుందండి స్కూటీ. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అప్పుడు 11 months నుంచి పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళు అప్పుడప్పుడు వానికి బయటికి తీసుకుపోయి పని చేయడానికి, ఏదైనా సామాన్ తీసుకెళ్ళడానికి స్కూటీ ఇస్తుంటారు. సో ఆ విధంగా అతనికి స్కూటీకి యాక్సెస్ ఉందండి. సో ఆ విధంగా వాడు స్కూటీ తీసుకొని పారిపోయినట్టు తెలుస్తుందండి మనకు. సార్, నిందితుల కోసం ప్రత్యేకంగా రాంచీకి ఏమైనా టీంను పంపించారా? అక్కడ దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది? నిన్న ఒక టీంను పంపించినామంటే ఇవాళ మార్నింగ్ మన టీం ఒకటి అక్కడికి రాంచీకి బయలుదేరిందండి.
అక్కడ పోయిన తర్వాత లోకల్ పోలీస్ స్టేషన్లో మనం వాళ్ళ గురించి యాంటీజెంట్స్ అంటే వాళ్ళు ఏదైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా, హిస్టరీ ఉందా, లేకపోతే అక్కడెక్కడన్నా దాచుకునే అవకాశం ఉంది కండి. కొంచెం పోయినప్పుడు అక్కడికి పోతారని మన అనుమానం అండి. సో అక్కడ టీం ఎక్కడ పోయిందండి. సార్ ఇప్పటి వరకు దొరికిన ఆధారాలతో అంటే నిందితులు హత్య చేసి మొత్తం డబ్బంతా కూడా దొంగలించాలనుకున్నారా, లేదంటే దొంగతనం కోసమే మాత్రమే వెళ్ళారా? అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా జరిగిందని మీరు భావిస్తున్నారు? అంటే వీళ్ళు యాక్చువల్ ప్రైమరీగా ఎవరైనా దొంగతనం చేద్దామని అనుకుంటారు. సో వాళ్ళకు అక్కడ కుదరనప్పుడు ఆమెను టార్చర్ చేసి చంపినట్టు మాకు తెలుస్తుందండి. ప్రస్తుతానికి దర్యాప్తు అయితే కొనసాగుతుందని ఏసీపీ అయితే చెబుతున్నారు. నిందితుల కోసం ప్రత్యేకంగా 5 బృందాలను ఏర్పాటు చేశారు. ఒక బృందం ఇప్పటికే నిందితులు ఉంటున్న జార్ఖండ్ వద్దకు వెళ్ళింది. అక్కడ రాంచీ ప్రాంతంలో ఆ నిందితుల నివాసానికి అయితే చేరుకుంది. మరో 2 టీంలు అయితే ప్రస్తుతం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపడుతున్నామని ఇప్పటికే పోలీసులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మరికొద్ది రోజుల్లోనే నిందితులను పూర్తిగా పట్టుకుంటామంటూ పోలీసులు అయితే ప్రస్తుతం చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ అజయ్తో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.